అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోస్ కు బల్దియా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేస్తున్నట్టు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. 11,52,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే అన్నపూర్ణ స్టూడియో చెల్లిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే 1,92,000 ఫీజు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్టు జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు వివరించారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేసింది జీహెచ్ఎంసీ. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోస్ కు బల్దియా షాక్ ఇచ్చింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఈ వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి భారీగా పన్నులు ఎగవేసినట్టుగా తెలుస్తోంది. 11,52,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే అన్నపూర్ణ స్టూడియో చెల్లిస్తున్నట్టు గుర్తించారు. అలాగే ఇటు 1,92,000 ఫీజు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్టు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు వివరించారు. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే సర్కిల్ 18 అంటే జూబిల్స్ సర్కిల్ 18 జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు అన్నపూర్ణ స్టూడియోస్ కి రామానాయుడు ఈ రెండు దాన్ని తక్కువ కడుతున్నారు అని బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణన్ పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ కావచ్చు ఇలాంటి ఏవైతే పన్నులు రావట్లేదు. ఓకే, రైట్ రామకృష్ణ.